అయ్యారనమాట. సో అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏంటవుతుందంటే మీరు చూసారు కదా, ద మ్యూజిషియన్స్, వన్ ఆఫ్ దెమ్ ఈస్ అ డాక్టర్. ఈజ్ యాక్చువల్లీ ఈజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్. ద వన్ హూ ప్లేడ్ తబలా, మహేష్, and the other is a lawyer. You saw MCs. One of them is a dentist. The other is a doctor. So what I'm trying to say, the progress that has been made by the Telugu community is unprecedented. Just take Bagan Pasar estate itself. Kanya's family. Just an ordinary labor family. ప్రస్తుతం ఎంతమంది డాక్టర్స్ అనుకుంటారు మీరు అతని ఇంట్లోనూ? మీరు గెస్ చేయండి ఎవరైనా. 13 మంది అండి. 13 మంది ఒకే ఒక ఫ్యామిలీలో డాక్టర్స్. Bagan Pasar estate. If you take Bagan Pasar estate alone, there are at least 30 doctors. So if you extrapolate the whole figure, దేశమంతా మనం చూసామంటే ప్రస్తుతం నా యొక్క నమ్మకం అంచనా ప్రకారం ఒక 1000 మంది తెలుగు డాక్టర్స్ ఉంటారండి. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ బై మెనీ కమ్యూనిటీస్. ఐ కెన్ టెల్ యూ. మన పాపులేషన్ ఎంత అండి? హార్డ్లీ మనం చెప్తున్నాం 300 నుంచి, మరి 300 ఉండొచ్చు. అకార్డింగ్ టు స్టాటిస్టికల్ ఫిగర్స్ మనకు 300 ఉండొచ్చు. బట్ ఏ యొక్క కమ్యూనిటీలో ప్రపోర్షన్గా చూసారంటే మన కమ్యూనిటీ హెస్ ప్రోగ్రెస్ వెరీ వెరీ వెల్. సో ఐ థింక్ బట్ ముఖ్యమైనది మనం గ్రహించవలసింది, ఇప్పుడు పట్టభద్రులనే మనం రికగ్నైజ్ చేస్తున్నాం. మనం చూస్తున్నప్పుడు పట్టభద్రులే మనకు కనిపిస్తుంటారు. ఆ పట్టభద్రులకు వెనక ఎంత కష్టాలు ఉన్నాయని మనం గ్రహించడం మర్చిపోతున్నాం చాలామంది. సో అందువల్లే ఇదిలో తల్లిదండ్రులకి సన్మానం చేయాలనేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ద రియల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ద గ్రాడ్యుయేట్స్ వి సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ద రియల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ద పీపుల్ హూ హావ్ సఫర్డ్ డే అండ్ నైట్. సాపులపై పడుకొని మనకి మెత్తాలు ఇచ్చి వాళ్ళు వచ్చి చలిదానంతో భోజనం చేసుకొని మనకు మంచి భోజనం పెట్టి మనకి వాళ్ళకి డబ్బు లేకపోయినా కూడా మనల్ని ఎంతో కష్టపడి చదివించిన వాళ్ళని మనం గౌరవించడం మన బాధ్యత, మన ధర్మం. అదే ఇప్పుడు చేస్తున్నాం. ఇది మూడోది ఏంటంటే మనం కవిత స్వరాంజలి చేస్తున్నాం. కవిత అంటే మీకు అందరూ తెలుసు, మన తెలుగు భాష చదవాలి. ఇప్పుడు దేశంలో చాలా కాలం ఉండాలంటే తెలుగు చదివితే చాలదండి. తెలుగు చదివిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మనకు ఉద్యోగాలు అంత ఎక్కువ దొరకవు ఈ దేశంలో. అది ఆంధ్రాలో అయితే ఓకే, అట్లీస్ట్ దట్స్ ఎ పాసిబిలిటీ, ఏదో మనకు ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడ అంత ఎక్కువ మనకు దొరకదు అనమాట. సో అందువల్ల మేమేం చేస్తామంటే తెలుగు చదివిన తర్వాత ఆ తర్వాత వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? Next step, how do you think in Telugu? How do you write in Telugu? Is there an opportunity for you to write in Telugu? So that is what we are doing in motivating some of our Telugus. తెలుగులోని కవితలు రాయండి. తెలుగు కవితలు రాసిన తర్వాత ఇక్కడ మనసు అందరికీ మీరు వినిపించండి, మీ యొక్క ఆలోచనలు వినిపించండి అనేసి అదొక మూడవ ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. మీరు చూసుంటారు, రిమెంబరింగ్ ద పాస్ట్. మనం గడిచిన నాయకుల్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడును. అందుకే మనం 116 మంది నాయకులు మేము ఇంతవరకు ఎవరు మన వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లంతా మనం జ్ఞాపకార్థం చేసుకోవాలనేసి మనం చేసాము. ఈ కార్యక్రమానికి మీరు సమపాఠింపుగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చివరిదాకా ఉంటారని నమ్ముతూ మీకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాకు బేసిక్ ఇబ్బంది ఏమిటంటే ఇంత పెద్ద ఇలాంటి కార్యక్రమం ఇలాంటి స్థలంలో చేయాలంటే ఖర్చు వచ్చేసి అట్లీస్ట్ ఒక 8,000-9,000 వస్తుంది కనీసం. ఎంత మనం సిక్కలు చేయాలనుకోండి. కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఒక వ్యక్తి, అతని పేరు మనం చెప్పడం మనకు ధర్మం అవుతుంది. డాక్టర్ ధర్మదాత కాంతారావు గారి పేరుని నాకు చెప్పిన వార్త ఇప్పటికీ నా మనసులో ఉంది. అన్న, మీరు భయపడద్దండి, మీ కార్యక్రమం చేయండి, మేము ఉన్నాం మీ కార్యక్రమం.
సో ఎక్కువ ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చు అంతా అతనే భరించారు అనమాట. రెండు డాక్టర్ ప్రకాష్ గారు అతను కొంత ఖర్చు దీంట్లోనే భరించారు అనమాట. దీనికి ధన్యవాదాలు. దాని కాకుండా మన యొక్క టీం, ఇది వచ్చేసి టీం ఎఫర్ట్ అండి. ఒక్కరి వల్ల ఇది చేయకూడదండి. ఇలాంటి కార్యాలయాలన్నీ ఒక్కరి వల్ల ఎవరు చేయకూడదు. మా టీంలో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ చివరి అందరూ వస్తారనమాట. ఇది పేరు చెప్పడం చాలా కష్టం, టైం అయిపోతే. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలోని తీర్మానం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను మలేషియా దేశంలో నిర్వహించింది. ఇవి 1981 ఏప్రిల్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆ దేశ రాజధాని అయిన కౌలాలంపూర్లో జరిగాయి. ఈ సభలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా అక్కడ మలేషియా ఆంధ్ర సంఘం సంయుక్త నిర్వహణలో సాగాయి. ఈ సభలలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి అంజయ్య, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ్మూర్తి, ఇతర మంత్రులు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభోత్సవ సభకు మన ముఖ్యమంత్రి అధ్యక్షత వహించగా మలేషియా ప్రధాని డాక్టర్ మహతీర్ బిన్ మహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 5 రోజులు జరిగిన ఈ సభలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక దేశంలోని ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న అగ్రశ్రేణి కళాకారులు,
భాషా పండితులు, పరిశోధక విమర్శకులు, కవులు, కళాకారులు ఎందరో పాల్గొని వీటి విజయానికి తోడ్పడ్డారు. వీరితో పాటు ఆ దేశంలో ఉన్న తెలుగు ప్రముఖులు కూడా తమ వంతు పాత్రను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వివిధ అంశాలపై జరిగిన సదస్సులు, చర్చాగోష్ఠులు, కవి సమ్మేళనాలు స్థానిక తెలుగు ప్రజలను ఉత్తేజపరిచాయి. ఈ సందర్భంగా తరతరాల తెలుగు జాతి సంస్కృతి అనే పేరుతో ఒక ఫోటో ప్రదర్శన ఏర్పాటయ్యింది. దీనిలో మన చారిత్రక విశేషాలు, కట్టడాలు, ఇతర వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మలేషియాకు కొన్ని తరాల క్రితం తరలి వెళ్లిన తెలుగువారి మూలాలకు సంబంధించిన చిత్రాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఈ సభలు వారిలో తమ పూర్వీకుల భాషా సంస్కృతుల పట్ల ఉన్న ఆదరాభిమానాలను మరింతగా ఇనుమడింపచేశాయి. సాయంకాలాలు జరిగిన వివిధ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మన కళాకారులతో పాటు మలేషియా కళాకారులు కూడా పాల్గొని తమ ప్రతిభావంతమైన కళా విన్యాసాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సభలను ఉద్దేశించి అప్పటి భారత రాష్ట్రపతి, తెలుగు తేజం డాక్టర్ నీలం సంజీవరెడ్డి సందేశమిస్తూ, విదేశాలలో నివసిస్తున్న తెలుగువారు కురిపించే ప్రేమానురాగాలకు మనందరం సంపూర్ణంగా స్పందించాలి అనటం ఈ సభలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మన రాష్ట్రం నుంచి అప్పటి శాసనసభ సభ్యులు మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్రను పోషించిన శ్రీ మండలి వెంకట కృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు సంస్థ సంచాలకులు డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు మొదలైన వారు ఈ సభలకు రూపురేఖలను దిద్ది విజయవంతంగా నిర్వహించడానికి దోహదపడితే, అక్కడ మలేషియాలో మలేషియా ఆంధ్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ సి అప్పారావు, పాలకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీ మదిని సోమనాయుడు, కార్యనిర్వాహక సంఘం కార్యదర్శి శ్రీ ఏ అప్పన్న, స్థానిక ప్రముఖులు, ఇతర భాషాభిమానులు వీటి నిర్వహణలో సహకరించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను కూడా వెలువరించారు. తెలుగు పిహెచ్డి పట్టభద్రుడై, తెలుగు సంఘంలో అధ్యక్షుడై, మనందరికీ నాయకుడై, రెండవ ప్రపంచ తెలుగు మహాసభల సారథి అయి, మన అందరి హృదయాలలో గత 100 సంవత్సరం ముఖ్య తెలుగు నాయకుడుగా స్థిరంగా నిలిచిపోయాడు. ఈ కారణ జన్ముడు, ఈ అందాల చంద్రుడు, చంద్రయ్య సృష్టించిన ఈ గొప్ప నాయకుడు, మనము ప్రియముతో పిలిచే డాక్టర్ ఏసి అప్పారావు గారని ఈ దైవపుత్రుడు. అందరూ నిల్చొని అతని హర్షోద్వానాలు 10 కాలాలు సుఖం శాంతితో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. Ladies and gentlemen, we'd like to invite Dr. Kanta Rao to present a song to our chief guest. Can we have you, please, Dr. Kanta Rao? A big round of applause, please, once again. We'd like to invite the organizing chairman, Sri Aparna Naidu, to actually garland the chief guest. Great appreciation to a great leader. Ladies and gentlemen, a big round of applause. Welcome Dr. A.C. Apparar to say a word or two. Can we have you, sir? Before I make this small comment of mine, please let me say something that came to my mind when I listened to the Sangeetam song. I speak in English for a while. A friend of mine by the name of Bairoji Narayanan, who used to work with Radio Malaysia, TV Malaysia, his good friend of Chitramya, he always used to tell me that why don't your association celebrate Tyagaraja's annual festival? At that time, I would tell him, not many of our people know Sangeetam. Tyagaraja is famous for his Sangeetam, the Kirtanas. But after listening to this lovely song just now, and the music played, I think we can also celebrate Tyagaraja's
Aradhana Foundation. As you know, every year, 10 days is spent in, I think, Tiruvayur, where they celebrate Tyagarajas or Tyagaya's Aradhana, 10 days. And hundreds of musicians go and play at that festival. Maybe we can start that next year after this. Yeah, that'll be a very good idea. Thank you. Dr. Sahadevan, Dr. Krishnamurthy, Dr. Prakash Rao, Professor Dr. Siva Channa, Dr. Kanta Rao, the chief sponsor of this function. I also like to add, I know he's not here, but if I may, I'd like to also acknowledge Dr. Achya Kumar. I wish he was here. Sri Appanna, Sabha Organizing Chairman, committee members, Sabalo Kalpanami Andarki, na Vandanamulu. Sri Appanna Gariki, Mario, Organizing Committee members ki, మన అందరి తరఫున మన ధన్యవాదాలు అందజేస్తున్నాను. ఈ సభకి పేరు తల్లిదండ్రులకు సన్మాన సభ మరియు కవిత స్వరంజలి. ఈ సందర్భంలో నేను నా తల్లికి తండ్రికి ధన్యవాదాలు తెలపాలని ఆశపడుతున్నాను. I'd like to say one small word about my father, because the name was mentioned just now a few times. He was in Northman Estate. He was the state under there, and they are. I went to school in 1945 to typing. I was living in Northman Estate. From Northman Estate to typing, it is 1 mile, 12 miles. And I went to school immediately after the Japanese occupation in 1945. Now, I was 10.5 years old, and I lost 4 years of education. Because during the Japanese occupation, there was no transport system, and it took some time. The first few weeks, going to school from Northman Estate to typing, 12 miles, my father every day took me by bicycle to the school. He left me in the school, go back to work, 12 miles, come back in the evening, and take me again back home 12 miles. That is real sacrifice. He must have been a very strong young man at that time. And I always remember him for that. ఈరోజు ఫంక్షన్లో ఎప్పుడున్నో నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. Some nice words are spoken about me. Appanna said about what some of the things I did and so on. Kani, how I came to know the association and how I became president is absolutely by chance and luck or fate. When I came back from England in 1958, 57 December 58, I started working. I was posted by some chance to Telecanson. Some of my friends who came back with me from Penang and typing also were posted to Kelantan, Terengganu, Johor, places like that. But now this time, I was posted to all places, Telecanson. Some of my friends were posted to Kelantan, in rural places. After some time, I got married to Malay girls and became Muslims also. Maybe I too might have done that if I was posted to Kelantan sometime. But my luck, I was posted to Telecanson, where majority of the Telugus were living. After I don't know many Telugus. We were living in typing.
The only one person I knew was Netesh Durgaya, because he was living in Los Angeles with us for a few years. I knew his family and his sons. So it was by chance that I went to Telecancer, got to know our people, and met association members, and became eventually a president. This is the truth. I was a very reluctant president. I was not really ready to be a president. I was not very eager to be president yet, because, like some of them said, I had many responsibilities. I had my father and mother to look after, my sisters. At the same time, I could not go to university, so I had to study by myself. Now, something I studied, I got a degree from University of London purely by my own studies. So doing all that, Ade Samilo, Sangan Gadeshakundam, very difficult. And many of the things they expected of me, the people expected certain things for me to do, I could not do because of my responsibilities. So I hope you'll understand. I was asked to say a few words about unity by Sri Atanga. I really don't know much about unity, but I know these days many problems are about unity in countries, unity within people, communities, and so on. But I want to say two things. I'm not an expert in this. Okay, we will have unity if we have prema. Manaki, Manavaka, Praina, Paina, Manjat Paina, Manakalachar Paina, prema unte, there will be always unity. I was waiting to go into the doctor's clinic. My turn came, and the patient inside came out. I choose the అయితే నాకు తెలీదు ఒక ముస్లమ్మ అతనితో ఆమెతో ఒక మనకి గ్రాండ్ డాటర్ I don't know. They came out. So I just felt the urge to ask them, Amma, మీరు తెలుగు వారా అన్నాను అడిగాను. The old lady became so excited, she dropped her X-ray folder down on the floor and her papers, and she said, Aunandi, Meeru, Evaru, she wanted to talk to me. But the nurses were hurrying me to go into the clinic, so I couldn't talk to her much. That is prema. She doesn't know me, I don't know her. I just said, that is what I mean by prema. We must have that kind of love for our people. And if you have that love, other things are won't be disturbing us, right? Secondly, this is from my books and what I read about unity, this one village business organization. To have unity, you must respect diversity. Only when you respect diversity, you can have unity. You think it's opposites, unity and diversity. Only when we recognize and respect diversity, then there will be no need for them, those who differ from you, to go another direction. Everybody has got a right to express himself. We must all include them. And diversity is a strength, not a weakness. And only through diversity and recognizing of diversity, unity, aikyam, balpaspavam, kalagam. Finally, my best wishes for this wonderful conference. It is really very, very beautifully organized. I think through a lot of trouble and lots of time. So, my best wishes for this Telugu Talitandruluku Sanmana Sabha and Kavita Swaranjali. Namaskar.
ఒక చక్కని పాట, కనిపించిన పాట, తల్లిదండ్రుల గుర్తించే పాడబోతున్న పాట నా తల్లిదండ్రులకు కాక అందరి తల్లిదండ్రులకు సమర్పిస్తున్నాను. ఓ గజల్ రాయించా. ఇవాళ నేను ఈ పాడే ఈ నాన్న మీద గజల్ ఇక్కడున్న ప్రతి బిడ్డ నాన్నకి పాదాలకి నేను ఇచ్చే అంకితం చేసే గజల్ ఈనాటి ఈ గానం. డాక్టర్ రెంటాల వెంకటేశ్వర గారు రాసిన గజల్ ఇది. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఇప్పటికీ తెలియలేదు నాకు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న చొక్కా తొడుగుతున్నాడులే అనుకున్నాను చిన్నప్పుడు నేను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఈ చరణాన్ని వినండి. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, అన్నయ్య మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, ముద్దులాడి నిన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నాన్న చిన్నప్పుడు నడక నేర్పిస్తున్నాడేమో అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. డాక్టర్ రెంటాల గారు రాసిన గజల్ ఇది. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాన్న కూడా ఏడుస్తాడు, అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాన్న ఏడవడం మనం చూడం, నాన్న పక్కకి వెళ్ళి ఏడుస్తాడు. ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు కిందకి రాల్చదట, కన్నీళ్ళని కళ్ళల్లో దాచుకుంటాడట. దాచుకుని మరలా వాటిని ఎలా ఖర్చు పెడతాడో తెలుసా నాన్న? ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతూ
చిరంజీవి గారు, ఇవాళ వీళ్ళు కొట్టే చప్పట్లు మీవి కావు, మీ అమ్మా నాన్నవి. రేపు చరణ్ కోసం కొట్టే చప్పట్లన్నీ మీవే. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, అలా కన్నీళ్లను దాచుకున్న ఆ నాన్న జీవితంలో ఎలా ఉంటాడు అంటే, నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని నాన్న ఇలా నువ్వై జీవిస్తున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నన్ను కెడా సుంగపట్టాని ప్రాంతం నుంచి ఆహ్వానించిన శ్రీ అప్పన్న నాయుడు గారికి నా యొక్క కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎప్పుడో తెలుగు సభలు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు నేను కవితలు 1-2 కవితలు చదివేవాడిని. అది ఆయన మనసులో ఇంకా కూడా ఆయనకి గుర్తు ఉంది. దానిని బట్టి నాకు ఆయన ఎస్ఎం వచ్చేసి మీరు కవితలు చదవడానికి రండిని ఆహ్వానించారు. మరొకసారి అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభలో ఉన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు ఈ కవితను మన వెంకటేశ్వరుని గురించి సమీప కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తిరుపతిలో జరిగిన మహాసభలో ఈ కవితను అక్కడ చదివాను. తరువాత ఇప్పుడు అదే కవితను ఇక్కడ మీకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. మీకందరకు నమస్కారములు. 7 కొండల వెంకన్న ఎన్ని మెట్టుల పైన ఉన్న భక్తులను ఆదరించే అభయముసుగు మనసువాడు 7 కొండల వెంకన్న. సుంకై సుమోనులో అంటే ఇక్కడ మలేషియాలో ఒక 7 కొండల వారి ఆలయం కట్టారు. అది సుంకై సుమోనులో కట్టారు. అందువల్ల అతని పేరు మలేషియాలో ఆయన కట్టినందువల్ల అతని సుంకై సుమోను అని